ఈరోజు అన్న న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా వార్తల గురించి తెలుసుకుందాం. 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా జరగాలి అని చెప్పి ఇక్కడ మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. చూడండి, ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరుగుతాయి. వీటికి 6,21,634 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. పరీక్షా కేంద్రాలు వచ్చేసి 2,838 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 289 సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 100 కేంద్రాల్లో అయితే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా 10వ తరగతికి సంబంధించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకే ఒంటిపూట బడులు అనే మెయిన్ టైటిల్తో న్యూస్ రావడం జరిగింది. అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు అయితే ఇవ్వలేదంట. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలు ఇవ్వలేదని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, అదేవిధంగా హోలీ పండుగ నాడు సెలవు ప్రకటించాలి. వీటికి సంబంధించి నిన్న కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, హోలీ పండుగ 21వ తేదీ హోలీ పండుగ సెలవు ఇవ్వాలని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 25 నుంచి పీజీ వైద్య సీట్ల కౌన్సిలింగ్. అదేవిధంగా చూడండి, బయోమెట్రిక్ ఐచ్ఛికమే, జీత భత్యాలతో సంబంధం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానం కేవలం ఐచ్ఛికం మాత్రమే. ఉద్యోగుల సర్వీసు 30 ఏళ్ల పూర్తి కాగానే స్వచ్ఛంద పదవి విరమణ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ ఆధారంగానే ఉద్యోగులకు ప్రభుత్వ జీత భత్యాలు చెల్లించనుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా చూడండి, రీయింబర్స్మెంట్ పథకం పొడిగింపు. ప్రభుత్వ ఉద్యోగాల వైద్య సేవల బిల్లులు చెల్లింపు పథకాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఓటు నమోదుకు 2 రోజులు గడువివ్వండి అంటే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుతో ఓటుకు సంబంధించి గడువు అనేది ముగుస్తోంది. ఇంకో 2 రోజులు పెంచమని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా 10 పరీక్షలకు ఏర్పాటు పూర్తి. విద్యార్థులకు ఉచిత ప్రయాణం సౌకర్యం. అంటే విద్యార్థులు బస్సులో ప్రయాణించేటప్పుడు వారి హాల్ టికెట్లు చూపించిన యెడల వారికి ఉచితంగా బస్సులో ప్రయాణం అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ 2019-20 సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం పిల్లలకు ప్రవేశాలకైతే దరఖాస్తు స్వీకరణ అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రత్యేక డిఎస్సి 2019 దరఖాస్తులు తప్పులు సవరణకు మరో అవకాశం. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సి 2019కి సంబంధించి అభ్యర్థులు 2012 నుంచి 2018 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్లో వచ్చిన మార్కులు, హాల్ టికెట్ క్రమసంఖ్య, సంవత్సరం మొదలైన వాటిని వెబ్సైట్లో పెట్టాలని పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు ఫారంలు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించామని పేర్కొన్నారు. తప్పులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డిలీట్ చేసి పూర్తి వివరాలతో మరోసారి అప్లోడ్ చేయాలని సూచించారు. సవరించిన సిలబస్ కూడా సిఎస్ఈ వెబ్సైట్లో ఉంచినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అదేవిధంగా చూడండి, ఏపీఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదల. ఏపీఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019 మార్చిలో జరిగే 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండరీ అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష మే 9న జరుగుతున్నది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు అవకాశం ఉంది. అదేవిధంగా జేఈ మెయిన్ పరీక్ష తేదీలు ప్రకటన ఏప్రిల్ 8, 9, 10, 11, 10, 12 నిర్వహణ. అదేవిధంగా ఓటు నమోదుకు నేడే తుది గడువు. మీరెవరైనా ఇంకా ఓటర్ కార్డుకి అప్లై చేయకపోతే వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి మీకు వీడియోకి సంబంధించి లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓటర్కి సంబంధించి చాలా అయితే న్యూస్ రావడం జరిగింది. ఓటర్ కార్డుకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి అన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం. ఈ విధంగా అనే న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతిరోజు విద్యా వార్తలు మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.